Hi viewers, welcome to Sogashuri Tharma. ఈరోజు మనం Sogashuri Tharmalo బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఎప్పుడు కూడా మనం ఈ షోరూంలో సారీస్ మాత్రమే చూస్తూ ఉంటాం కదా. ఈ రోజు నేను మీకు డిజైనర్ డ్రెస్సెస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్ లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు తులసి గారు రెడీగా ఉన్నారు. హలో తులసి గారు, ఈ రోజు డ్రెస్సెస్ లో ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? నెట్టెడ్ అండ్ కాటన్స్ చూద్దాం మేడం. ఓకే, మరి ఫస్ట్ డ్రెస్ ఇది నెట్టెడ్ మ్యామ్. ఓకే, నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి వి షేప్ లో నెక్ ఇచ్చారు. ఇది కూడా మొత్తం మనకి స్టోన్ వర్క్, అటు ఇటు మనకి గోట్ వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. అలాగే ఇటు సైడ్ టూ సైడ్స్ చూసినట్లయితే బనారస్ మెటీరియల్, పింక్ పైన గోల్డ్ కలర్ డిజైన్ ఉన్నటువంటి బనారస్ మెటీరియల్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఈ పార్ట్ కింద వరకు కూడా మనకి కంటిన్యూ అయ్యే విధంగా నెక్ కి ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ ని మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ వరకు కూడా కవర్ చేశారు. మిగిలింది మొత్తం కూడా మనకి 0 సైజ్ నెట్ తీసుకుని ఆ 0 సైజ్ నెట్ లో కూడా మనకి టోటల్ ప్లెయిన్ ఇచ్చారు, కలీస్ తీసుకున్నారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఎక్కడ కూడా స్టోన్ వర్క్ కాకుండా ఓన్లీ మెటీరియల్స్తో మాత్రమే డిజైన్ చేశారనమాట. పైన సాటిన్ గోల్డ్ కలర్ ఒక చిన్న బోర్డర్, తర్వాత రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ ఇచ్చారు, తర్వాత బనారస్ మెటీరియల్ అంటే పైన ఏదైతే చూసామో షోల్డర్ పార్ట్లో సేమ్ మెటీరియల్ని మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ వచ్చింది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్టోన్ వర్క్ కానీ బీడ్ వర్క్ కానీ లేకుండా ఓన్లీ మెటీరియల్స్తో మాత్రమే ఇచ్చారు. టోటల్ డ్రెస్ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఏదైతే మనకి బనారస్ మెటీరియల్తో డిజైన్ చేశారో బ్యాక్ కూడా మనకి సేమ్ మెటీరియల్ వస్తుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కింద బోర్డర్ దామన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ దామన్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ ఇలాగే ఉంటుంది. దీనికి బోటమ్ అండ్ చున్నీ సేమ్ సెల్ఫ్ వచ్చింది. ఓకే, బోటమ్ వచ్చేసరికి మనకి పింక్ కలరే అండి, చుడీ లెగ్స్ ఇచ్చారు. టోటల్ పింక్ కలర్ ఉంటుంది. చున్నీ ఓకే, అంటే డ్రెస్లో మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి అదే మెటీరియల్తో మనకి చున్నీ కూడా డిజైన్ చేశారు. మొత్తం ప్లెయిన్ ఉంటుంది. ఓన్లీ కింద 2 సైడ్స్ మాత్రమే అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్స్ 2 సైడ్స్ మాత్రమే ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారు అనమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 5590 మేడం. 5590 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఈ మంత్ ఎండింగ్ వరకు మనం లాస్ట్ వీక్ చూసాం కదా సారీస్లో కూడా మనకి 50% డిస్కౌంట్ ఇచ్చారు. అది కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే. ఈ డిస్కౌంట్ అనేది ఈ షోరూంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వెరైటీ మీద కూడా ఉంటుందండి. శారీస్, డ్రెస్సెస్, హాఫ్ శారీస్ అన్ని వెరైటీస్ మీద. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ డ్రెస్ ఇది బ్లాక్ మ్యామ్. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఎందుకంటే బ్లాక్ అండ్ ప్రింటెడ్ నెట్టెడ్ మెటీరియలేనా. బ్లాక్ కలర్కి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన బాటిల్ గ్రీన్ కలర్తో సర్కిల్స్ వచ్చే విధంగా నెక్ పార్ట్ డిజైన్ చేశారు. అటు ఇటు గోట్ వర్క్ ఏదైతే ఉందో చుట్టూరా కూడా అలాగే నెక్కి ఈ గోట్ వర్క్ మొత్తం కూడా మనకి బాటిల్ గ్రీన్ ఇచ్చారు. కొంచెం పైన మనకి సింపుల్గా ఉంది కానీ ఈ డ్రెస్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. మనకి మామూలుగా అయితే బ్లాక్ కలర్కి బ్లాక్ కలర్తోనే లోపల ఇన్నర్ పార్ట్ ఇస్తారు కదా, దీనికి అలా కాకుండా లోపల ఇన్నర్ పార్ట్ అనేది ప్రింటెడ్తో ఇచ్చారు. బ్లాక్ కలర్ మెటీరియల్ పైన జార్జెట్ మెటీరియల్ పైన వైట్ కలర్తో ప్రింట్ వర్క్ వచ్చింది. అలాగే పైన మొత్తం కలీజ్ తీసుకున్నారు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే పైన నెక్ పార్ట్లో ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, సేమ్ అదే కలర్ కాంబినేషన్తోనే మనకి ఇక్కడ ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. అది కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది గ్రీన్ కలర్తో. ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది కొంచెం ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. 2 సైడ్స్ కూడా చిన్న చిన్న బోర్డర్స్ గ్రీన్ అండ్ బ్లాక్తో చిన్న చిన్న బోర్డర్స్ కూడా ఇచ్చారు. ఫుల్ డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. లోపల మనకి స్లీవ్స్ కూడా ఇచ్చారు. స్లీవ్లెస్ కావాలనుకుంటే స్లీవ్లెస్ వేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా స్లీవ్స్ అటాచ్ చేసుకోవచ్చు. బాటమ్ వచ్చేసి టోటల్ బ్లాక్ ఇచ్చారు. చున్నీ 4 సైడ్ బోర్డర్ వచ్చింది. ఓకే, సేమ్ నెట్టెడ్ మెటీరియల్తోనే మనకి చున్నీ వచ్చిందండి. మొత్తం కూడా 4 సైడ్స్ కూడా రా సిల్క్ మెటీరియల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే మనకి 4 సైడ్స్ ఇచ్చారు. కొన్నిట్లకి ఏంటంటే జనరల్గా 2 సైడ్స్ ఇస్తూ ఉంటారు. ఈ చున్నీకి వచ్చేసరికి మనకి 4 సైడ్స్ కూడా చిన్న చిన్న బోర్డర్స్ లాగా ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 4190 మేడం. నెక్స్ట్ డ్రెస్ ఇది కాశ్మీరీ థ్రెడ్ వర్క్. ఓకే, పైన నెక్ పార్ట్ మొత్తం కూడా కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది, డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. నెక్ డిజైన్ కూడా చూసారు కదా కొంచెం వీ షేప్ లాగా కొంచెం బ్రాడ్ నెక్ వచ్చే విధంగా ఇచ్చారు. ఈ నెట్టెడ్ పైన మనకి పూర్తిగా క్రీమ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారనమాట.
అంటే ఫ్రంట్ షోల్డర్ పార్ట్ మొత్తం మనకి ఇలాగే వస్తుంది. ఆ తర్వాత బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ పార్ట్లో ఇక్కడ ఏవైతే కలర్స్ యూజ్ చేశారో క్రీమ్ కలర్ కాబట్టి క్రీమ్ కలర్ మెటీరియల్ ఇచ్చేసి దానిపైన డ్రెస్ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి సన్నటి లైన్స్ వచ్చే విధంగా ఆరెంజ్ కలర్తో ఇచ్చారనమాట. మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం టైట్ ఫిట్టింగ్ వస్తుంది. కిందకు వచ్చేసరికి మనకి ఫుల్ అంబ్రిల్లా కట్ ఉంటుంది, అది కూడా కలీజ్ తీసుకున్నారు. కింద మిడిల్ పార్ట్ ఎక్కడ కూడా ఏం డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ ప్లెయిన్ ఇచ్చేసి కింద దామన్ పార్ట్లో కొంచెం డిఫరెంట్ లుక్ కనిపించే విధంగా వెల్వెట్ మెటీరియల్ కూడా యూస్ చేశారు. ఇక్కడ బ్లూ కలర్ బేస్ తీసుకుని దానిపైన పిటాయి వర్క్తో లోపలంతా కూడా మనకి స్ప్రింగ్ వర్క్తో మనకి ఫిల్ చేశారు. ఇంకొక హాఫ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బోర్డర్లో క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్తో లైన్స్ లాగా ఇచ్చారు. ఈ ఆరెంజ్ లైన్స్ అనేవి మనకి వెల్వెట్ మెటీరియల్తో డిజైన్ చేశారు. బాటమ్ సేమ్ కలర్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ కలర్ వచ్చింది. నెట్టెడ్ చున్నీ ఇచ్చారు. కింద మనకి దామన్ పార్ట్లో ఏదైతే మనకి క్రీమ్ అండ్ వెల్వెట్ మెటీరియల్తో లైన్స్ లాగా ఇచ్చారో అదే మెటీరియల్ని మనకి సేమ్ 2 సైడ్స్ బోర్డర్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 5290 మేడం. నెక్స్ట్ డ్రెస్ ఇది కొంచెం డిఫరెంట్ గ్రే కలర్. ఓకే, పింక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన బ్లాక్ కలర్తో థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి ఎంబోజ్ లుక్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి మెటీరియల్ని మొత్తం నెక్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేసి మనకి మెటీరియల్తోనే క్లాత్ మెటీరియల్తోనే మొత్తం కూడా బటన్స్ లాగా కూడా ఇచ్చారనమాట. అలాగే మొత్తం ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నారు. ఈ ఫుల్ హ్యాండ్స్లో కూడా షోల్డర్ పార్ట్లో ఏ మెటీరియల్ అయితే బ్లాక్ కలర్ డిజైన్తో యూస్ చేశారో అదే మెటీరియల్ ఇస్తూ ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా సపరేట్గా ఎక్స్ట్రా ప్యాచెస్ ఇచ్చారనమాట. గ్రే కలర్ పైన ప్యాచెస్, అలాగే గ్రే కలర్ పైన మనకి పింక్ కలర్ అండ్ లేస్ వర్క్తో బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి సేమ్ వస్తుంది. అలాగే బ్యాక్ కూడా మనకి పింక్ కలర్ నెక్ కనిపించే విధంగా వచ్చింది. ఇది కూడా మనకి నెటెడ్ మెటీరియల్తో ఉన్నటువంటి డ్రెస్ అండి. టోటల్ మనకి కలీస్ తీసుకున్నారు గ్రే కలర్ కాంబినేషన్తో. ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా టోటల్ ప్లెయిన్ వచ్చింది. ఎండింగ్లో మాత్రమే అంటే దామన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ దామన్ పార్ట్లో ఇంతకుముందు ఈ డిజైన్ అనేది మనం రిస్ట్ దగ్గర చూసాం. సేమ్ అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి కింద బోర్డర్లో కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ సేమ్ కలర్. బ్లాక్ కలర్ కావాలంటే బ్లాక్ కలర్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. సేమ్ కలర్తోనే చున్నీ వచ్చింది. ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే హ్యాంగ్ అయ్యే పార్ట్లో 2 సైడ్స్ మనకి సిల్వర్ కలర్ షిమ్మర్ మెటీరియల్ యూస్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 7990 మేడం. నెక్స్ట్ డ్రెస్ దీన్ని ఆజ్మూరి థ్రెడ్ వర్క్ అంటారు మేడం. ఓకే, ఆజ్మూరి థ్రెడ్ వర్క్. ఎల్లో కలర్ బేస్ పైన మనకి పైన నెక్ పార్ట్ మొత్తం కూడా వెల్వెట్ హాఫ్ వెల్వెట్ మెటీరియల్ పింక్ కలర్ తీసుకున్నారు. దానిపైన గోల్డ్ కలర్తో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మధ్యలో బటన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే డ్రెస్ బేస్ కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్తో సన్నటి బటన్స్ ఇచ్చారు. ఫ్రంట్ మాత్రమే ఈ డిజైన్ కనిపిస్తుంది. ఎల్లోకి డార్క్ పింక్ కలర్తో మనకి నెక్ పార్ట్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫుల్ 0 సైజ్ నెట్ తీసుకున్నారు. ఆ నెటెడ్లో మొత్తం కూడా కలీజ్ వచ్చింది. ఆ కలీజ్ కూడా టోటల్ మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ దమన్ పార్ట్ ఏదైతే ఉందో పింక్ కలర్తో కలర్ఫుల్గా ఉండే విధంగా చిన్న బోర్డరే ఇచ్చినా కూడా ఒకటి డిజైనర్ బోర్డర్, ఒకటి మనకి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్ ఇక్కడ తీసుకున్నారు. ఈ డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో హాఫ్ వెల్వెట్ మెటీరియల్ పైన నెక్ పార్ట్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో సేమ్ డిజైన్ని కంటిన్యూ చేసి అటు ఇటు మనకి లేస్ వర్క్ ఇచ్చారు. టోటల్గా మనకి డ్రెస్ ఇట్లా ఉంటుంది కానీ బ్రైట్ కలర్. ఓకే, చాలా బాగుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ సేమ్ కలర్ పింక్ వేసుకోవచ్చు. ఓకే, ఎల్లో కలర్ చున్నీ ఇచ్చారు. 2 సైడ్స్ మాత్రం పింక్ కలర్తో మనకి చిన్న గోట్ వర్క్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 4390 మేడం. నెక్స్ట్ డ్రెస్ ఇది వచ్చేసి ఫుల్ ఫ్లేర్ మేడం. నెట్టెడ్లో సంపంగి కలర్. వావ్, ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చింది. సంపంగి కలర్ వచ్చింది బేస్ కలర్. దానికి మనకి ఎక్కువ హెవీగా కనిపించేటట్లుగా గోల్డ్ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి వెల్వెట్ మెటీరియల్ పైన డైమండ్ లుక్ ఉండే విధంగా చిన్న చిన్న యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్, బెల్ట్ పార్ట్ కూడా మనకి వీ షేప్లో తీసుకున్నారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా సంపంగి కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్, అదట్టు మనకి కలీజ్ ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చేసారనమాట. ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి కింద పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో హెవీ బోర్డర్స్ కనిపించే విధంగా వెల్వెట్ బోర్డర్ ఒకటి కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్ తీసుకున్నారు అనమాట. సేమ్ కలర్ సంపంగి కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ ఎలా వచ్చింది? చున్నీ కూడా సేమ్ కలర్, సంపంగి కలర్. ఓకే,
సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి చున్నీ కూడా ఇచ్చారు. ఓన్లీ 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో మాత్రమే మనకి చిన్న కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేశారనమాట. కానీ ఓవరాల్గా డ్రెస్ మొత్తం మనకి ఇలాగ అనిపిస్తుంది. కానీ ఈ కలర్ అనేది చాలా రేర్ కలర్ అండి, కానీ ఎవరికైనా కూడా చక్కగా సెట్ అవుతుంది ఈ కలర్ అనేది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 6390 మేడం. నెక్స్ట్ డ్రెస్ ఇది రాజ్పూరి థ్రెడ్ వర్క్ అంటారు మేడం. ఓకే, మొత్తం కూడా మనకి కలీస్తోనే డిజైన్ చేశారు. ఇది కూడా మనకి నెటెడ్ మెటీరియల్ వచ్చింది. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ హెవీ వర్క్ కనిపిస్తుంది. బ్లూ కలర్ నెటెడ్ మెటీరియల్ పైన పింక్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది. తర్వాత మిగిలిన పార్ట్ మొత్తం కూడా హెవీగా కనిపించే విధంగా లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తోని చిన్న ఫ్లవర్స్ డిజైన్, అలాగే పైకి వచ్చేసరికి మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్కి చుట్టూ కూడా పెటల్స్తో సపరేట్గా ఒక ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఇది నెక్ పార్ట్ చూస్తున్నాం. కింద బెల్ట్ పార్ట్లో బ్లాక్ కలర్ పైన చిన్న చిన్న లీఫ్ లాగా ఉండేటటువంటి స్టోన్ వర్క్స్ ఇచ్చారనమాట. పైన మొత్తం కూడా మనకి కలీజ్ ఉంటుంది, అంటే పింక్ కలర్ డార్క్ రాణి పింక్ తీసుకున్నారు. పైన అయితే ఎంత హెవీ వర్క్ చేశారో కింద కూడా అంతకన్నా హెవీ వర్క్ కనిపిస్తుంది. బోర్డర్ చూసినట్లయితే చాలా వేరియేషన్స్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం గోల్డ్ కలర్తో ఫిల్ చేసేసి పింక్ కలర్, అంటే డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ వచ్చే విధంగా ఇచ్చారు. ఆ తర్వాత డిఫరెంట్ మెటీరియల్స్తో మొత్తం కూడా కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట. పైన హెవీగా వచ్చింది కాబట్టి బోర్డర్ కూడా మనకి హెవీ ఇచ్చారు. టోటల్ డ్రెస్ మనకి ఇలా వస్తుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయి చూద్దాం. సేమ్ కలర్ బాటమ్ ఇచ్చారు. కింద మాత్రం బ్లూ కలర్తో వర్క్ చేశారు కాబట్టి నెక్ పార్ట్లో ఇక్కడ మనకి ఒక కింద యాంకిల్ దగ్గర చిన్నగా బోర్డర్ ఇచ్చారనమాట. దీని చున్నీ వచ్చేసి 4 సైడ్ బార్డర్ వచ్చింది. ఓకే, 4 సైడ్స్ కూడా మనకి రా సిల్క్ మెటీరియల్ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ బ్లూ కలర్ బేస్ తీసుకున్నారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి 4 సైడ్స్ కూడా చిన్న చిన్న బోర్డర్స్ ఇచ్చేసారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 7690 మేడం. నెక్స్ట్ డ్రెస్ ఇప్పటివరకు మనం నెట్ చూసాం కదా, ఇప్పుడు కాటన్స్ చూద్దాం మేడం. ఓకే, దీంట్లో మనకి 3 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. కలీజ్ టైపే ఇచ్చారు. ఒక దాంట్లో వచ్చేసరికి సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా, ఇంకొకటి పూర్తిగా మనకి బ్లాక్, ఇంకొకటి ప్రింటెడ్ స్టైల్లో 3 మెటీరియల్స్ కూడా మనకి చందేరి మెటీరియల్స్ యూస్ చేశారు. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే రెడ్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చేసి మనకి ఇట్లా జిగ్జాగ్ లాగా చిన్న చిన్న బీడ్స్ని యాడ్ చేశారు. తర్వాత ఇక్కడ మనకి షో బటన్స్ కూడా మనకి 3 బటన్స్ ఇచ్చారు, షో బటన్స్ ఇచ్చారు. మిగిలింది మొత్తం కూడా మనకి బిగ్ సైజ్లో కలీజ్ తీసుకున్నారు. ఈ బిగ్ సైజ్ కలీజ్ మొత్తం కూడా మనకి 3 స్టైల్ వేరియేషన్ ఉంటుంది. 3 మెటీరియల్స్ డిఫరెంట్గా ఇచ్చారనమాట. అంటే మెటీరియల్ ఒకటే కానీ 3 డిజైన్స్ వేరియేషన్ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పైన ఎట్లా అయితే మెటీరియల్స్లో 3 డిజైన్స్ ఇచ్చారో ఇక్కడ కూడా మనకి 3 డిజైన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి బ్లాక్ కలర్ బేస్ మీద గోల్డ్ కలర్తో డిజైన్, ఇంకొకటి వచ్చేసరికి రెడ్ కలర్తో క్రాస్ లైన్స్ థ్రెడ్ వర్క్, ఇంకొకటి వచ్చేసరికి మనకి మొత్తం రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. దీనికి కాంట్రాస్ట్ వచ్చింది మేడం. ఓకే, ఇక్కడ మనకి పైపింగ్ అంతా కూడా రెడ్ కలర్ ఇచ్చారు. కింద బోర్డర్లో రెడ్ కలర్ యూస్ చేశారు కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్ ఫుల్ కాంట్రాస్ట్తో మనకి లెగిన్స్ ఇచ్చారు, చుడీ లెగ్స్ ఇచ్చారు. ఓకే, కింద మనకి బాటమ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో షిఫాన్ దుపట్టా ఇచ్చారు. టోటల్ మనకి రెడ్ కలరే ఉంది. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 4990 మేడం. నెక్స్ట్ డ్రెస్ ఇది కొంచెం స్టైలిష్ మేడం. అంటే ఎప్పుడు వాడే కాటన్స్ నెట్స్ కాకుండా కొంచెం కోటా టైప్ ఆఫ్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ పైన గ్రీన్ కలర్తోనే థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానిపైన మనకి డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ నెక్ పార్ట్ డిజైన్ అంతా కూడా ఈ డిజైన్ అనేది ఆరెంజ్ కలర్తో 2 సైడ్స్ పైపింగ్ తీసుకుని లోపల మనకి 2 కలర్స్ కాంబినేషన్, బేస్ వచ్చేసి బ్లూ కలర్ పైన గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్తోనే మనకి డిజైనింగ్ ఇచ్చారనమాట. ఈ నెక్ పార్ట్ మాత్రమే కాకుండా షోల్డర్ పార్ట్ కింద వరకు వచ్చేటట్లు, అలాగే బెల్ట్ పార్ట్లో కూడా మనకి సేమ్ డిజైన్ కనిపిస్తుంది. ఇంకా పైన మనం ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో స్టోన్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ షోల్డర్ పార్ట్. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి కోటా మెటీరియల్ యూస్ చేశారు, అది కూడా కలీజ్ స్టైల్ వచ్చింది. ప్లస్ మనకి టోటల్ ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ మెటీరియల్స్, చందేరి మెటీరియల్ వచ్చింది. ఇక్కడ చందేరి మెటీరియల్తో ఆరెంజ్ ప్రింట్ ఇచ్చారు. బేస్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ వచ్చింది. తర్వాత బ్లూ కలర్తో లైన్స్ తీసుకుని మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇక్కడ మనకి ఏ కలర్స్ అయితే యూస్ చేశారో ఆరెంజ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్, ఈ 3 కలర్స్తోనే మనకి ఇక్కడ మనకి ఒక వేవ్ టైప్లో, అలాగే లోపల ఫ్లవర్ డిజైన్ అంతా క్రియేట్ చేసి ఫ్లవర్ మధ్యలో మనకి ఒక చిన్న మిర్రర్ని కూడా యాడ్ చేస్తారనమాట. టోటల్ సర్కిల్ మొత్తం కూడా డ్రెస్కి చుట్టూ కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది, కానీ డిఫరెంట్ లుక్. ప్లస్ మనకి ఏంటంటే కోటా మెటీరియల్తో. అండ్ దీనికి కాంట్రాస్ట్ బాటమ్ వచ్చింది. కాంట్రాస్ట్ బ్లూ కలర్ ఇచ్చారు. బాటమ్ చున్నీ
దుపట్టా నెట్టెడ్ ఫ్యాన్సీ. ఓ 2 కలర్స్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో. మనకి నార్మల్గా అయితే గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా షేడెడ్ చున్నీస్ చూసే ఉంటాము, ఎడ్జెస్ట్లో మారుస్తూ ఉంటారు. కానీ ఇది అలా కాకుండా ఒక హాఫ్ పార్ట్ అంతా బ్లూ ఇచ్చారు, ఇంకొక హాఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ ఇచ్చేసి దాని మిడిల్లో గ్రీన్లోకి బ్లూ ప్రింట్ వచ్చే విధంగా, బ్లూలోకి గ్రీన్ ప్రింట్ వచ్చే విధంగా డిజైన్ చేశారనమాట. ఎడ్జెస్ట్లో చూసినట్లయితే ఆరెంజ్ కలర్తో చిన్న పైపింగ్. అంటే ఈ డ్రెస్లో ఏ 3 కలర్స్ అయితే యూస్ చేశారో ఆరెంజ్, బ్లూ అండ్ గ్రీన్, ఆ 3 కలర్స్ కూడా మనకి ఈ చున్నీలో యాడ్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 4690 మేడం. ఓకే, నెక్స్ట్ డ్రెస్ ఇది కాటన్ మేడం, ఇది బ్రాండెడ్. ఇది వచ్చేసి మనకి రేడియం కలర్ అంటారు కదా, ఆ కలర్ అండి. డ్రెస్ మొత్తం కూడా దానికి చుట్టూ కూడా మనకి ప్రింటెడ్ ఉన్నటువంటి మెటీరియల్ బ్లూ తీసుకున్నారు. అలాగే ఇక్కడ నెక్ పార్ట్లో వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. మనకి టోటల్ అంతా కూడా రేడియం కలర్ కాంబినేషన్తోనే కలీస్, పైన అంతా కూడా టైట్ ఫిట్టింగ్ వస్తుంది, కిందకు వచ్చేసరికి మనకి ఫుల్ అంబ్రిల్లా కట్ వస్తుంది. దానికి ఇంతకుముందు మనం చూసినవన్నీ కూడా ఎక్కువ మనకి ప్యాచ్ వర్క్స్ చూసాం, దానిపైన మనకి స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ చూసాం కదా. ఈ డ్రెస్లో వెరైటీ ఏంటంటే మనకి ప్రింట్ ఇచ్చారు, పింక్ కలర్ ఇచ్చేసి లోపలంతా మిడిల్ పైన అంతా కూడా అవుట్లైన్ మనకి బ్లూ కలర్, ఇక్కడ కూడా మనకి ప్రింటెడ్. ఈ 3 మెటీరియల్స్ కూడా ప్రింటెడ్ ఉన్నటువంటి మెటీరియల్సే తీసుకున్నారు, కలర్ఫుల్గానే ఇచ్చారు. కాకపోతే తీసుకున్న మెటీరియల్స్ వచ్చేసి థ్రెడ్ వర్క్ మెటీరియల్స్, అలాగే షైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్స్ కాకుండా ఫుల్ ప్రింటెడ్ మెటీరియల్స్ తీసుకున్నారు. టోటల్గా డ్రెస్ మనకి ఇలా వస్తుంది, కానీ ఫుల్ అంబ్రిల్లా కట్, ఫుల్ లాంగ్ లెంత్ ఇచ్చారనమాట. బాటమ్ వచ్చేసరికి బ్లూ కలర్, ఇక్కడ పైపింగ్ ఏ కలర్ అయితే ఇచ్చారో మనకి నెక్ పార్ట్లో ఆ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. కాకపోతే ప్లెయిన్ వచ్చింది, ఫుల్ కాటన్ దుపట్టా ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి బార్డర్ ఉంటుంది, ఇట్లా జిగ్జాగ్ లైన్తో ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 5990 మేడం. ఇదేం మెటీరియల్? ఇది కాటన్ మేడం. ఓకే, ప్యూర్ కాటన్ మెటీరియల్. పైన నెక్ వచ్చేసి మనకి ఫుల్ కాంట్రాస్ట్ నెక్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి బ్లాక్ తీసుకుని బ్లాక్ కలర్తో లైన్స్ ఇచ్చారు. ఈ షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ షోల్డర్ పార్ట్ నెక్ పార్ట్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ వచ్చింది. ఈ ఆరెంజ్ కలర్ ఎందుకు అంటే ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్తోనే డ్రెస్ డిజైన్ చేశారు కాబట్టి. టోటల్ అంతా కూడా మనకి దీంట్లో ఆరెంజ్ కలర్తో పాటు పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా యూస్ చేశారు. ఇక్కడ ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఇదే డిజైన్ మనకి ఇక్కడ నెక్ పార్ట్లో కూడా అలాగే బెల్ట్ పార్ట్లో కూడా ఇచ్చారనమాట. కలర్ఫుల్గా ఉండే విధంగా థ్రెడ్ వర్క్తో ఫుల్ స్లీవ్స్ డిజైన్ చేశారు. మొత్తం కూడా ఇక్కడ ఏవైతే కలర్స్ కనిపిస్తున్నాయో ఈ 4 కలర్స్ మనకి యాడ్ అయ్యే విధంగా ఇక్కడ డిజైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ హ్యాండ్స్కి మనకి ఫుల్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ ఎలా అయితే ఉందో నెక్ సేమ్ మనకి బ్యాక్ కూడా సేమ్ నెక్ కంటిన్యూ అవుతుంది, యాజ్ ఇట్ ఈస్గా అదే నెక్ ఇచ్చేసారు. మొత్తం కూడా మనకి ఫుల్ ఇట్లా అంబ్రెల్లా లుక్ కనిపిస్తుంది. కాకపోతే కింద బోర్డర్స్ లాగా హెవీ లుక్ ఉండే బోర్డర్స్ ఇవ్వకుండా ఓన్లీ మనకి జిగ్జాగ్ లాగా పైపింగ్ ఇచ్చేసారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చింది? దీనికి బ్లాక్ మేడం, కాంట్రాస్ట్. ఓకే, బ్లాక్ కలర్ నెక్ పార్ట్ వచ్చింది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి టోటల్ బ్లాక్ ఇచ్చేసారు. ప్లెయిన్ చున్నీ కూడా మనకి బ్లాకేనా? క్రష్ కాటన్ దుపట్టా. ఓకే, దానికి 4 సైడ్స్ కూడా డ్రెస్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్తో ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఈ డ్రెస్కి అంటే ఈ చున్నీకి మనకి 4 సైడ్స్ కూడా ఆరెంజ్ బోర్డర్ వచ్చింది. డ్రెస్ బేస్ కలర్ ఆరెంజే కాబట్టి మొత్తం కూడా మిడిల్ పార్ట్ మనకి బ్లాక్ ఇచ్చేసారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 6990 మేడం. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్. ఇక్కడ పైన నెక్ పార్ట్ మొత్తం కూడా బేస్ అనేది బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన మనకి సర్కిల్స్ లాగా వచ్చే విధంగా పిటాయి వర్క్ అవుట్లైన్ ఇచ్చేసి లోపల ఫిల్లింగ్ అంతా థ్రెడ్ వర్క్తో బ్లూ కలర్ డిజైన్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి లోటస్ ఫ్లవర్ అండ్ కొంచెం క్రీపర్స్తో మనకి క్రీమ్ కలర్తో ఇచ్చారు. ఇక్కడ మనకి క్రీమ్ కలర్ పైన బ్లూ కలర్ యాడ్ చేశారు, చిన్న చిన్న స్టోన్స్ అండ్ బీడ్స్ వర్క్. తర్వాత ఎడ్జస్ట్లో చూసినట్లయితే 2 సైడ్స్ కూడా ఇక్కడ మనకు ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత షిమ్మర్ మెటీరియల్తో ఒక చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. పైన అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా వచ్చింది. ఇక్కడ మొత్తం కూడా మనకి నెక్ పార్ట్ అంతా కూడా చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. చందేరి మెటీరియల్ స్కై బ్లూ కలర్, మొత్తం టోటల్ మనకి కలీజ్ ఇచ్చారు. మొత్తం ప్లెయిన్ ఉంటుంది. అలాగే ఎడ్జస్ట్లో చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్తో షిమ్మర్ మెటీరియల్, బ్లాక్, మజెంటా పింక్ కలర్, మళ్ళీ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్. తర్వాత వచ్చేసరికి మళ్ళీ అగైన్ షిమ్మర్ మెటీరియల్. ఇక్కడ వచ్చేసరికి మనకి డిజైనర్ బోర్డర్ తీసుకున్నారు, మొత్తం జరీతో వర్క్ వచ్చింది. మధ్యలో మనకి వెల్వెట్ మెటీరియల్ కూడా యాడ్ చేశారు, బీట్స్ వర్క్ కూడా వచ్చింది. కొంచెం మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్స్తో మనకి డిజైన్ వచ్చిందనమాట. ఇక్కడ టోటల్గా మనకి డ్రెస్ ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ కాంట్రాస్ట్ బాటమ్. ఓకే, బాటమ్ వచ్చేసి మనకి ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. స్కై బ్లూ కలర్కి బ్లూ కలర్తో ఇచ్చారనమాట. చున్నీ కూడా కాంట్రాస్ట్ అండ్ ఓకే, 0 సైజ్ నెట్టెడ్ మెటీరియల్. డ్రెస్ బేస్ మెటీరియల్ వచ్చేసి మనకి మొత్తం కూడా చందేరి మెటీరియల్.
ఇక్కడ వచ్చేసరికి మనకి నెటెడ్ మెటీరియల్తో చున్నీ ఇచ్చారు. ఓన్లీ 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే పింక్ కలర్ లైన్స్ అండ్ షిమ్మర్ మెటీరియల్తో ఉన్నటువంటి ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది, చూడడానికి మనకి ట్రెడిషనల్గా చాలా డీసెంట్ లుక్ కూడా కనిపిస్తుంది చందేరి మెటీరియల్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 4590 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ఈ డ్రెస్ పైన మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఆఫర్ ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుందండి. ఈ ఒక్క వెరైటీ మీద మాత్రమే కాదు, మనకి ఓన్లీ డ్రెస్సెస్ మీద మాత్రమే కాదు, శారీస్, పట్టు శారీస్ అండ్ హాఫ్ శారీస్ అన్ని వెరైటీస్ మీద మనకి 50% డిస్కౌంట్. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే తులసి గారు, శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి డిజైనర్ డ్రెస్సెస్ ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆల్ వెరైటీ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన డ్రెస్సెస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.